మనలో చాలామంది ఇమేజెస్ని ఫేస్ స్వాప్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ ఫేస్ స్వాప్ చేసే టైంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. మనకి లాంగ్ ఫ్రేమ్స్లో కొన్నిసార్లు ఆ ఇమేజ్ సరిగ్గా స్వాప్ అవ్వకపోవడం, ఆ ఇమేజ్ కొంచెం బ్లర్లాగా ఉంటాయన్నమాట. బట్ రీసెంట్గా హిక్స్ఫీల్డ్ వాళ్ళు ఫేస్ స్వాప్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ ఫేస్ స్వాప్తో మీరు లాంగ్ ఫ్రేమ్లోని ఇమేజ్ కానివ్వండి, క్లోజ్ ఫ్రేమ్లోని ఇమేజ్ ఏదైతే ఉన్నాయో మనకి నీట్గా అయితే స్వాప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన సెపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూజువల్గా ప్రీవియస్గా ఏంటంటే ఒక ఫేస్ స్వాప్ ఏమైనా ఇమేజ్ చేద్దాం అనుకుంటే కనుక ఆ ఫేస్ స్వాప్ సంబంధించిన పర్టికులర్ ఏ టూల్ యూజ్ చేయాలంటే దానికంటూ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ హిక్స్ఫీల్డ్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే సబ్స్క్రిప్షన్లో మీకు ఫేస్ స్వాప్ కానివ్వండి, టెక్స్ట్ టు ఇమేజ్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ టు వీడియో కానివ్వండి, ఇలా బోలెడ్ అని ఏ మోడల్స్ అని ఒక ఆల్ ఇన్ వన్ ఏ టూల్ కింద మీకు హిక్స్ఫీల్డ్ మోడల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మరి రీసెంట్గా హిక్స్ఫీల్డ్ వాళ్ళు తీసుకొచ్చిన ఫేస్ స్వాప్ మోడల్ ఏంటి, దీంట్లో మీరు ఇమేజ్ని ఎలా స్వాప్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. సో వెబ్సైట్ చూసుకుంటే hicksfield.ai అనమాట. ఈ వెబ్సైట్లో ఇప్పుడు ఇమేజ్ ఫేస్ స్వాప్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో మన ఇచ్చిన ఇమేజెస్ని టార్గెట్ ఇమేజ్తో మనం అయితే స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను జనరేట్ చేశాను. సో నేను జనరేట్ చేసిన ఇమేజ్ గురించి అయితే మీకు చెప్తాను. ఫస్ట్ నేను ఇచ్చిన ఫేస్ ఇన్పుట్ ఇమేజ్ ఇదనమాట. సో దీంతో ఈ పర్టికులర్ ఇమేజ్ నుంచి నేను ఎలాంటి అవుట్పుట్ ఇమేజ్ జనరేట్ చేస్తానో మీకు చూపిస్తాను. సో ఇన్పుట్ ఆ ఫేస్తో ఈ పర్టికులర్ ఇమేజ్ని స్వాప్ చేశాను అనమాట. ఫేస్ స్వాప్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చి ఇలాగ అవుట్పుట్ ఇమేజ్ అయితే వచ్చింది. చూడండి, మనకి ఆ తగ్గట్టుగా దాని స్కిన్ టోన్ తగ్గట్టుగా ఇమేజ్ స్వాప్ అవడమే కాకుండా మనకి దాని స్కిన్ టోన్ తగ్గట్టుగా ఆ ఫేస్ మ్యాచ్ అవుతూ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఓజీ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ అనమాట. ఓజీ సంబంధించి సేమ్ అదే కార్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ ఆ పోస్టర్ మీద నా ఫేస్ ఇస్తే నా ఫేస్ కళ్ళజోడు లేదు కాబట్టి కళ్ళజోడు లేకుండానే నా ఫేస్ని తీసుకుని అవుట్పుట్ ఇమేజ్ అయితే అలా ఇచ్చింది. నెక్స్ట్ ఇది నేను రోహిత్ శర్మ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా అవుట్పుట్ ఇమేజ్ అనమాట. ఇది ఒరిజినల్ ఇమేజ్, దాన్ని అలా స్వాప్ చేసింది. నెక్స్ట్ ఇది ఒరిజినల్ ఇమేజ్ స్కార్లెట్ జాన్సన్ గారిది. సో దీన్ని శ్రీలీల గారి ఫేస్తో స్వాప్ చేస్తే అవుట్పుట్ ఇమేజ్ ఎలా వచ్చింది. నెక్స్ట్ నా ఇమేజ్ని రాజాసాబ్ సంబంధించిన పోస్టర్లో పెట్టాను. సో రాజాసాబ్ సంబంధించిన పోస్టర్కి మ్యాచ్ అయ్యి బాగానే అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఇది పుష్ప సంబంధించిన పోస్టర్ అనమాట. సో సేమ్ ఇన్పుట్ ఇమేజ్ సేమ్ ఉంది నాదే, దాని కాస్త అవుట్పుట్ ఎలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఇన్పుట్ ఇమేజ్ని కాస్త నా ఫేస్ ఇన్పుట్ నెక్స్ట్ ఇన్పుట్ ఇమేజ్ ఇది, దాన్ని కాస్త అవుట్పుట్ ఇమేజ్ ఎలా అయితే వచ్చిందనమాట. చూడండి మీరు సేమ్ అదే ఫేసు, ఈవెన్ నేను ఇచ్చిన ఇన్పుట్ ఫేస్ని కాస్త సైడ్ యాంగిల్లోకి అదే కన్వర్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఇంకో ఎన్ఎం స్టైల్ ఒక కింగ్ టైప్ ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చాను, దీన్ని కాస్త నా ఫేస్తో ఇలాగ స్వాప్ చేసి ఇచ్చింది. సో నాకు నచ్చింది ఏంటంటే hicksfield.aiలో ఆ ఫేస్ స్వాప్ అనేది మంచిగా స్వాప్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ట్రై చేయాలనుకుంటే కనుక చేద్దాం అనుకుంటే hicksfield.ai అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సైన్అప్ మీద ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ మెయిల్ ఐడి కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీని ద్వారా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. వన్స్ మీరు అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు ఇక్కడ ఫేస్ స్వాప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మీ ఫేస్ ఇన్పుట్ ఇమేజ్ కింద ఇవ్వాలి. ఏదైతే ఇమేజ్లో మీరు టార్గెట్ చేసి స్వాప్ చేద్దాం అనుకుంటున్నారో అది టార్గెట్ ఇమేజ్ అనమాట. అదే టార్గెట్ ఇమేజ్. ఇప్పుడు నేను నా ఇన్పుట్ ఇమేజ్ని ఒకసారి ఇస్తాను. సో నా ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇక్కడ లోడ్ అయిపోయింది. ఇప్పుడు నా ఇమేజ్ కాస్త ఎవరి ఇమేజ్లోకి స్వాప్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు టార్గెట్ ఇమేజ్ ఇవ్వాలి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను ఈ పర్టికులర్ హాలీవుడ్ ఇన్పుట్ ఇమేజ్ని అయితే ఇస్తున్నాను. సో వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయడమే అనమాట. సో ఇలా క్యూ అని వస్తుంది. ఇలా కొంత టైం తర్వాత మనకి అవుట్పుట్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఈ లోపల కావాలంటే ఇంకొక ఇమేజ్ని కూడా మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇంకొక ఇమేజ్ని కూడా వేరే టార్గెట్ ఇమేజ్ ఇస్తాను. ఈసారి నేను ఆర్నాల్డ్ స్క్వాంజర్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇవన్నీ ప్రోగ్రెస్లోకి ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒక ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. ఈసారి ఇంకొక పాజిటివ్ ఇమేజ్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇది సూట్ అయింది కానీ బట్ ఆ ఫేస్ క్లారిటీ అనేది బాగా రాలేదనమాట. ఇక్కడ ఏంటంటే ఆ ఫేస్ ఒకవేళ గడ్డల మీసాలు తీసిన ఇమేజ్ కాబట్టి దానికి తగ్గట్టుగా సింకే అవుట్పుట్ వస్తుంది అనమాట. అగైన్ మరి ఇంకొకసారి కావాలంటే మీకు సరిగ్గా జనరేట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రీజనరేట్ చేయొచ్చు. బట్ ఆర్నాల్డ్ స్క్వాంజర్ సంబంధించిన ఇమేజ్ అయితే బాగా వచ్చిందండి. బట్ నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ కొంచెం క్లారిటీ లేదు, ఏదన్నట్టుగా మనకు అవుట్పుట్ ఇమేజ్ అయితే బాగానే వచ్చింది. ఆ సింక్తోనే మనకు అవుట్పుట్ వచ్చింది. వచ్చిన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. రాత్ ఆఫ్ ది టైటన్స్ ఇమేజ్ పోస్టర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూడండి, నా ఫేస్ని ఎగ్జాక్ట్గా సింక్ చేసుకునే అవుట్పుట్ ఇమేజ్ అయితే ఇచ్చింది. మీకు ఈవెన్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. మీరు ఇచ్చిన క్వాలిటీని బట్టే మనకి ఇన్పుట్ ఇమేజ్ మంచి క్వాలిటీ ఇచ్చారనుకోండి, మన అవుట్పుట్ కూడా అంతే క్వాలిటీతో వస్తుంది అనమాట.
ఒకవేళ మీ దగ్గర ఇన్పుట్ ఇమేజ్ అంత క్వాలిటీ లేదు, అంటే మీ టార్గెట్ ఇమేజ్ అంత క్వాలిటీ లేదనుకోండి, అవుట్పుట్ క్వాలిటీ కూడా అంత క్లారిటీగా రాదనమాట. ఈసారి నా ఫేస్ కాకుండా వేరే ఫేసెస్తో ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు అభిషేక్ శర్మ గారి ఇన్పుట్ ఇమేజ్ ఇస్తున్నాను, టార్గెట్ వచ్చి ఐరన్ మ్యాన్ ఇన్పుట్ ఇమేజ్ ఇస్తున్నాను. సో రెండు లోడ్ అయిపోయిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి అభిషేక్ శర్మ గారికి సంబంధించిన ఫేస్ స్వాప్ అయిపోయి ఐరన్ మ్యాన్ సంబంధించిన ఇమేజ్తో ఈవెన్ ఆ కళ్ళకు కూడా ఆ ఫ్లేర్ లాంటిది యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే జస్ట్ ఫేస్ని అలా స్వాప్ చేయడమే కాకుండా అక్కడ హెయిర్ స్టైల్ ఉంటే హెయిర్ స్టైల్ మ్యాచ్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఏమన్నా ఫైర్ లాంటివి కానివ్వండి, అక్కడ ఎఫెక్ట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటుంది అనమాట ఇది. నెక్స్ట్ ఈసారి నేను ఏదో జనరేట్ చేసిన ఒక ఇమేజ్ని ఇన్పుట్కి ఇస్తున్నాను. ఈ అమ్మాయిని కాస్త సాంప్రదాయం సంబంధించిన డ్రెస్, సాంప్రదాయక దుస్తుల్లో అంటే ఒక చీర వేసుకున్నట్టుగా ఈ ఫేస్ని కాస్త ఇలా స్వాప్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ లోపల ఇంకొక ఫేస్ కూడా జనరేట్ చేస్తాను. సేమ్ ఇదే ఫేస్ ఇన్పుట్ ఇస్తున్నాను, బట్ ఈసారి అవుట్పుట్ టార్గెట్ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఒక హాలీవుడ్ సంబంధించి సినిమా ఇన్పుట్ చేస్తున్నాను. సో ఈ లోపల మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయిందనమాట. సో ఆ అమ్మాయి ఫేస్, చిన్న ఫేస్ కాస్త ఇలాగ సింక్ అయిపోయి మనకు అవుట్పుట్ వచ్చిన ఇమేజ్ని అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఆ హెయిర్ స్టైల్కి తగ్గట్టుగా ఆ హెయిర్కి ఎంత ఫేస్ అయితే సెట్ అవుతుందో దానికి తగ్గట్టు సింక్ అయ్యి మరీ అవుట్పుట్ వస్తుంది అనమాట. అగైన్ ఇప్పుడు ఈ 2 ఇమేజ్ లోడ్ అయినాయి. దీన్ని కూడా జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఆ యాక్ట్రెస్ సంబంధించిన ఇమేజ్ ఫేస్ కాస్త స్వాప్ చేసి వచ్చిస్తుంది అనమాట. చూడండి డీటెయిలింగ్ కూడా మనకి ఆ పైన ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అలా ఉంటూనే ఫేస్ అయితే వచ్చిందనమాట. సో మీకు నచ్చితే కనుక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇమేజెస్ జనరేట్ చేయడమే కాదు, మీరు పలానా ఇక్కడ వచ్చిన వీడియోస్, ఇక్కడ మీకు ఏదైనా పలానా వచ్చిన ఇమేజ్ని కాస్త వీడియో కింద కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా వచ్చింది కదా, దీన్ని కాస్త మీరు వీడియో మీద సెలెక్ట్ చేశారనుకోండి, గూగుల్ మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్కి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. ఉదాహరణకి హిక్స్ ఫీల్డ్ మోడల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇందాక ఇచ్చిన ఇమేజ్ని కాస్త వీడియో అయితే జనరేట్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఇలా కార్ కింద వెళ్ళిపోతున్నట్టుగా. సో అంత క్లారిటీ రాలేదు, కానీ మీరు కావాలనుకుంటే మీ డీటెయిల్ ప్రాంప్ట్ ఇచ్చి వేరే మోడల్తో కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇంకోండి ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేసిన ఇమేజెస్. ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ కానివ్వండి. సో మ్యాక్సిమం సింక్ చేస్తుంది. కొన్ని చోట్ల స్లైట్ ఎర్రర్స్ ఉన్నాయేమో కానీ, సో మెజారిటీ మీకు వచ్చిన ఇమేజ్ అవుట్పుట్స్ అన్నీ కూడా సింక్ చేసుకునే అవుట్పుట్తో మనకి ఇమేజ్ అయితే ఇస్తున్నాయి అనమాట. అలానే హిక్స్ ఫీల్డ్ ఏ నుంచి మీరు ఈ మోడల్ని టెస్ట్ చేయాలనుకుంటే, మీరు ఈ పర్టికులర్ ఫేస్ స్వాప్ కానివ్వండి ఎత్రి అని టెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు వీళ్ళ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. మంత్లీ మరియు యాన్యువల్ ప్లాన్స్ ఉంటాయి. మంత్లీ ప్లాన్ చూస్తే $9తో స్టార్ట్ అవుతుంది, మీకు 150 క్రెడిట్స్ అయితే వస్తాయి మంత్కి. అదే మీకు ప్రో ప్లాన్ అయితే కనుక $29 ఉంటే 600 క్రెడిట్స్ అయితే ఇస్తారు. అల్టిమేట్ ప్లాన్ అయితే కనుక $49 1200 క్రెడిట్స్ వస్తాయి. క్రియేటర్ అయితే 6000 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. సో మీకు బేసిక్ ఇమేజ్ పరంగా అయితే చూసుకున్నట్లయితే మీకు బేసిక్ కానివ్వండి ప్రో ప్యాక్ ప్లాన్ నుంచి మీరు ఇమేజ్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. బట్ వీడియోస్లో కొత్త మోడల్స్ మీరు సొరా కానివ్వండి, లేకపోతే వియో 3.1 కానివ్వండి, ఇలాంటి కొత్తగా వచ్చిన వీడియో మోడల్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మాత్రం అల్టిమేట్ లేదా క్రియేట్ మోడల్ యూస్ చేస్తే కొత్తగా వచ్చిన మోడల్స్ అన్నీ కూడా మీరు అల్టిమేట్ మరియు క్రియేటర్ ప్లాన్ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు వీళ్ళ ఉదాహరణకి రీసెంట్గా వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ పాప్కార్న్ మోడల్ అనమాట. సో ఈ పాప్కార్న్ మోడల్లోని ప్రత్యేకత ఏంటంటే కనుక మీరు స్టోరీ బోర్డు ఉంటుంది. జస్ట్ మీరు మీ స్టోరీ ఐడియా ఇస్తే కనుక దానికి సంబంధించిన ఇమేజ్ అన్ని జనరేట్ చేసేస్తుంది అనమాట. ఒక ఐడియా మీరు చూడగానే అర్థమైపోతుంది, ఓకే పలానా స్టోరీ ఒకటి ఉందని చెప్పి. సో అలాగ స్టోరీ బోర్డ్ రిలేటెడ్ ఒక ప్రాంప్ట్ స్టోరీని జనరేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లేదంటే మీరు మాన్యువల్గా పలానా ఫస్ట్ సీన్లో ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పి ఒక మల్టిపుల్ సీన్స్ ఇచ్చి దాని నుంచి కూడా మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలా అయినా మీకు హిక్స్ ఫీల్డ్ పాప్కార్న్ మోడల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మీరు ఇమేజ్ పరంగా మీరు ఏమైనా ఇమేజ్ జనరేట్ చేసుకుందాం అనుకుంటే మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. హిక్స్ ఫీల్డ్ ఫేస్ స్వాప్, నానో బనానా, సీ డ్రీమ్ 4.0 మీరు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి మీకు కావాల్సిన ఇమేజ్ క్యారెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ కంటే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక వీడియో మోడల్స్లో కూడా చాలా వీడియో మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. హిక్స్ ఫీల్డ్ ఉంది, మినిమాక్స్, హాలియో ఉంది, ఓపెన్ ఏ, సొరా 2 ఉంది, గూగుల్ వియో 3.1, వియో 3 ఇలా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. వ్యాన్ అలానే క్లింగ్ ఏ యాక్సెస్లో ఉంది. సీడాన్స్ నుంచి కూడా మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా ఓవరాల్ ప్యాకేజ్ కింద వస్తుందన్నమాట మీ hicksfield.ai నుంచి. సో మీరు కూడా hicksfield.ai సంబంధించిన ఫేస్ స్వాప్ని మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నట్లయితే దీని యొక్క లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇటువంటి లేటెస్ట్ AI కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.